అందరికీ నమస్కారం. కవిత గారు, సో మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే అంటే మళ్ళీ టార్గెట్ చేశారని అనుకోవచ్చా? తాజాగా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే కేసీఆర్ గారిని టార్గెట్ చేశారా, లేదంటే కేసీఆర్ గారి టార్గెట్ చేస్తూనే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా జలాల వ్యవహారం వస్తుంది. 4 రోజుల క్రితం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా జలాలలో వాటర్ రావట్లేదు, మనకి కృష్ణా జలాల్లో వాటర్ రాకపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో కలిసి చేస్తున్నాడు. అసలు కృష్ణా జలాల్లో 40 టీఎంసీలు చాలు మాకు అని చెప్పి లెటర్ రాశాడు. తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు, నేనుంటే అలా జరిగేది కాదు, అసలు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలు 50-50 ఉండాలి షేరు, ఇలా రకరకాలుగా మాట్లాడి 90 టీఎంసీలు వాటర్ కావాలి కృష్ణాకి అని చెప్పి ఆయన మాట్లాడేది. అసలు కృష్ణా జలాలని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎవరు అనే దాని మీద కవిత గారు మాట్లాడారు. కవిత గారు మాట్లాడి అసలు ఇవాళ 90 టీఎంసీలు రాకపోవడానికి తెలంగాణకి కారణం ఎవరు అని అంటే కేసీఆర్ గారు అని చెప్పి. కారణం ఇది 2014 నుంచి 2023 దాకా అధికారంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఆ టైంలో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కనుక పూర్తి చేసినట్టయితే 90 టీఎంసీలు వాటర్ వచ్చింది కృష్ణా జలాలు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అంటే ఆల్రెడీ ఆయన టైంలో కొంత పూర్తి చేశారు, కానీ అది కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ఇది కట్టినట్టయితే మీరు కృష్ణా జిల్లాల వాటా వచ్చిండేది. కాళేశ్వరం మీద పెట్టినటువంటి శ్రద్ధ మీరు కృష్ణా జలాల మీద పెట్టలేదు. కాళేశ్వరంలో అయితే ముడుపులు వస్తాయని చెప్పేసి హరీష్ రావు వీళ్ళందరూ చేశారనేది ఆవిడ ఆరోపణ. అంటే కాళేశ్వరం మీద ఎందుకు పెట్టారు శ్రద్ధ అనేది, ముడుపుల కోసం పెట్టారు అనేది ఆవిడ చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ. పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు పెట్టలేదు అని అంటే అక్కడ 1,00,000 కోట్లు పెట్టి కడుతున్నారు కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టలేదు. అదే దీని మీద పెట్టినట్టయితే మీకు కృష్ణా జలాల్లో వాటర్ 90 టీఎంసీలు ఇప్పుడు వచ్చిండేది. ఇప్పుడు ఎలా వస్తాయి 90 టీఎంసీలు? ఇప్పుడు వచ్చింది 40 టీఎంసీలే. అది ఆల్రెడీ గతంలోనే డిసైడ్ అయిపోయింది, ఇప్పుడు అలానే ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తూ కృష్ణా జలాల్లో వాటా తెలంగాణకు రాకపోవడానికి 2 పార్టీలు కారణం. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పింది ఆవిడ. కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ 2 కారణంగానే కృష్ణా జలాలు రావట్లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాటంలో వైఫల్యం చెందుతుంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమో పాలమూరు రంగారెడ్డిని సకాలంలో కట్టినందువల్ల నష్టపోయింది కృష్ణా జలాలని చెప్పి ఆవిడ కాంగ్రెస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు. అసలు విషయాన్ని చెప్పేశారు. సేమ్ ఇలాంటి టార్గెటే గత కొన్ని రోజుల క్రితం ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? తాను ముఖ్యమంత్రి అయితే వెంటనే గత ప్రభుత్వం మీద 2014 నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇమీడియట్గా నేను విచారణకు ఆదేశిస్తాను అని చెప్పారు. 2014 నుంచి ఎవరున్నారు? వాళ్ళ నాన్నే కదా ఉంది, కేసీఆర్ గారే ఉన్నారు కదా. విచారణకు ఆదేశిస్తానని చెప్పి ఆవిడ చేసినటువంటి కామెంట్. అంటే ఇదంతా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ గారు పేరెత్తకుండానే టార్గెట్ చేశారు కృష్ణా జలాల మీద. ఆయన ఏదో నీటి యుద్ధం చేస్తాను, నేను తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, నీటి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాను, పాలమూరు నుంచి స్టార్ట్ చేస్తాను, మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, వాడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు అన్నట్టు వీడు మాట్లాడాడు ఆయన. అక్కడే కదా రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చింది. చాలా అల్పుడుగా రేవంత్ రెడ్డి గారిని భావిస్తూ మాట్లాడారు ఆయన ఆ ప్రెస్ మీట్లో. అదే ఆర్కే గారు కూడా తన వీకెండ్లో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ కృష్ణా జలాల వాటా అనేది ట్రిబ్యునల్స్ ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, అప్పుడు ఏం చెప్పారనేది, బచావతి ట్రిబ్యునల్ ఏం చెప్పారని ఉంది, కృష్ణా బోర్డు ఉంది, దాని ప్రకారం నడిచిద్ది. కాకపోతే పొలిటికల్గా ఏంటంటే ఈ లోపల పొలిటికల్ గెయిన్ కావడానికి సెంటిమెంట్ని రేపుకొని ఆ సెంటిమెంట్ నుంచి ఏదో అధికారంలో రావచ్చు అనేటువంటి భావంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ అనేది పోయింది, ఆ సెంటిమెంట్ ఇంకా వర్కౌట్ కాదు అనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఇంకా ఆంధ్ర వాళ్ళు అని చెప్తే అధికారంలో ఉంది 2014 నుంచి 2023 వరకు ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. ఆ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎవరికి ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు, మెగా కంపెనీకి ఇచ్చారు. అది ఎవరిది? ఆంధ్ర వాళ్ళది కదా. అసలు తెలంగాణలో కేసీఆర్ గారు చేపట్టిన పథకాలు కానీ, కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్ట్స్ కానీ
అన్నీ తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ఆ రోజున ఆంధ్ర వాళ్ళతో చేయించింది. ఈ విషయాన్ని అడిగితే ఆయన ఆ మధ్య ఏదో చెప్పినట్టున్నారు ప్రెస్ మీట్లో, మనకు అంత పెద్ద కాంట్రాక్టర్స్ లేరు కదా కాబట్టి ఉన్నోళ్ళని వాడుకోవాలన్నట్టుగా ఆయన ఏదో అన్నారు, ప్రైవేటు డిస్కషన్స్ అనేది కూడా అప్పట్లో చెప్పారు. ఓకే. సో కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు టాప్ 20 కంపెనీస్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి అంటే ఆంధ్ర వాళ్ళతో వాళ్ళు కలిసి వ్యాపారాలు చేసుకున్నారు అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రాజెక్టులు వాళ్ళకే ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు, ఆంధ్ర వాళ్ళతో కలిసి కాంట్రాక్ట్ చేసుకుంది ఎవరు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకే 2023 ఎన్నికల్లో ఫలితాలు ఆ విధంగా వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు అని అంటే ఎలా? ఇప్పుడు మన కేటీఆర్ గారు అంటున్నారు ఆంధ్ర వాళ్ళు ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు అన్నీ కావాలి, మళ్ళీ ఆంధ్రాలో ఎందుకు చదువుకున్నావు, గుంటూరులో ఎందుకు చదువుకున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. అసలు ఆంధ్రాని టార్గెట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ. అవును. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత. ఓకే. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే సందంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. ఇక్కడ ఏం ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి ఓట్ ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంకే పూర్వపు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు. ఇప్పుడు అలాంటిది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు మీదనే దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారు? ఓ ప్రవాహం ఇది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. దాని ఫలితమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి రిజల్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. అది తెలుసుకునే దాన్ని నష్ట నివారణ కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఇప్పుడు కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారని అంటే కేసీఆర్ గారు అన్యాయం చేశారని చెప్పి ఆవిడ ఇండైరెక్ట్గా చెప్తుంది, ఆయన పేరు పెట్టకపోయినప్పటికి కూడా. మరి ఇప్పుడు తెలంగాణ సమాజం కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది తెలంగాణ కంటే ఎవరి ద్వారా జరిగింది అనేది అర్థమవుతుంది కదా. సరే రేవంత్ రెడ్డి గారు చెప్తే వినకపోవచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తే వినకపోవచ్చు, లేదా చంద్రబాబు గారు చెప్తే వినకపోవచ్చు, లేదా మీడియా చెప్పినా వినకపోవచ్చు. సొంత కూతురు చెప్తున్నా కానీ తెలంగాణ సమాజం విందా కేసీఆర్ గారు ఏం చేశారనేది? ఆలకిస్తుంది కదా, ఆలోచిస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు టార్గెట్ చేసింది తన తండ్రిని. టార్గెట్ చేయడం కదా, ఉన్న విషయాన్ని చెప్పారు ఆవిడ. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు ఇంకో 5,000 కోట్లు ఏదో కావాలని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నారు. 25,000 కోట్లు, 35,000 కోట్లు. ఇప్పటి వరకు 35,000 కోట్లు ఖర్చు పెట్టారండి. గత ప్రభుత్వం 25,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారండి. అంటే ఇప్పటి వరకు సుమారుగా 36,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డి. ఇంకొక 25,000 కోట్లు కావాలంట దాన్ని పూర్తి చేయడానికి. ఇంత పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి? 90 టీఎంసీలు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా వాటర్. కృష్ణా బేసిన్లో వాటర్ కొరత ఉంది. గోదావరి బేసిన్లో అయితే ఉంటాయి. కృష్ణా బేసిన్లో ఎక్కడ ఉంది? పైగా దానికి ఆర్కే తన వీకెండ్లో కూడా రాశారు ఇవాళ. ఆల్మట్టి డ్యామ్ ఎత్తిపోయింది. ఇప్పుడు తెలంగాణకి పై భాగం ఉంది ఎవరు? కర్ణాటక. దిగువ భాగం ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ పై భాగాన ఉంది, దిగువ భాగాన ఆంధ్రప్రదేశ్ ఉంది, పై భాగాన కర్ణాటక ఉంది. పై భాగాన నీళ్లు ఎవరు వదలాలి? ఆంధ్రప్రదేశ్ దిగువ భాగాన ఉంది. దిగువ భాగాన ఆంధ్రప్రదేశ్ వదిలితే తెలంగాణకు ఏం వస్తాయి? వాటర్ రావు కదా. అక్కడ ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచుతుంటే దాని మీద మాట్లాడాలి. అవును. కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ కడుతున్నప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ కేసీఆర్ గారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఆంధ్ర గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు. దిగువన ఉన్నటువంటి ఆంధ్ర ఏం చేస్తుంది? పైనుంచి వాటర్ వచ్చేది కర్ణాటక నుంచి. కర్ణాటకను ప్రశ్నించాలి. కర్ణాటకను ప్రశ్నించుకుని ఆంధ్రను ప్రశ్నిస్తున్నారంటేనే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో అది ప్రజలు అర్థం చేసుకుంటారు. గతంలో లాగా కాదు కదా. అప్పుడు భావోద్వేగాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని భావోద్వేగాలు ఉన్న క్రమంలో కేసీఆర్ గారు ఏం చెప్పినా నమ్మారు. కానీ భావోద్వేగాలు లేనప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అది ఎన్ని పరిస్థితుల్లో లేరు. పైగా కవిత గారికి చాలా క్లారిటీగా చెప్తున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఏం చేశారు, వాళ్ళ ఆస్తులు ఎన్ని, వాళ్ళ నీటి విషయంలో ఏం చేశారు, ఉద్యోగాల విషయంలో ఏం చేశారు, నిధుల విషయంలో ఏం చేశారు, అన్ని క్లారిటీగా చెప్తుంది ఆవిడే. అలాంటప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించదా? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.